నమస్తే. వర్టెక్స్ ఫార్మాకు సంబంధించిన 340 ఎకరాల వెంచర్ గురించి మనం వీడియో చేసిన క్రమంలో రంగనాథ్ మాట్లాడిన మాటలు మీకు అందరికీ గుర్తే ఉంటాయి. మేము ఎక్కడా కూడా ప్రైవేట్ భూమిలోకి మేము ఎంటర్ కాము అని చెప్పారు. అప్పటికైనా చాలా ప్రైవేట్ భూముల్లోకి ఎంటర్ అయ్యిండు, చాలా రకాల వ్యవహారాలు నడిపించిండు. అయితే దాని తర్వాత తాజాగా ఒక భూమికి సంబంధించిన బాధితులు మన తొలి వెలుగును ఆశ్రయించారు. వాళ్ళు జెన్యూన్గా 2010లో ఒక వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కున్న భూమి, ఆ భూమి మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 1 గుంట ఉంటే దాంట్లోంచి ఒక 20 గుంటల భూమిని శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి నందకుమార్ అనే ఒక వ్యక్తి కొనుగోలు చేసిండు. ఇప్పుడు ఆ నందకుమార్ కొనుగోలు చేసిన 20 గుంటల భూమి మీది కాదు, ఇది పార్క్ స్థలం. పార్క్ అంటే సుందరయ్య పార్క్ లాంటిదో లేకపోతే ఇంకో పార్క్ కాదు. ఒక కాంగ్రెస్ లీడర్, జనగామ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి దాదాపుగా 30 ఎకరాల వెంచర్, ఆ వెంచర్కి దారి కావాలి. ఆ దారి కోసం ఈ నందకుమార్కి సంబంధించిన భూమి ఇప్పుడు లేఅవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఇంత పార్క్ స్థలం ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియా ఇది అని చూపించాల్సి ఉంటుంది. సో ఆ లేఅవుట్ పర్మిషన్ రావాలంటే పార్క్ ఉండాలి. సో వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ భూమిని పార్క్ కింద చూపించి హైడ్రాని సంప్రదించారో మరి ఏం చేసారో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో. వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ భూమిలో హైడ్రా వెళ్ళి బోర్డులు బాతింది. ఏమని? ఆ ఫొటోస్ ఏవి? హైడ్రా ఫొటోస్ అడిగితే కదా. సో హైడ్రా వెళ్ళి ఆ భూమిలో బోర్డులు బాతింది. ఏమని? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పార్క్ ల్యాండ్ అని పెద్ద ఎత్తున బోర్డులు బాతింది. వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చారు. మా దగ్గరికి వస్తే అసలు ఏంది జరిగింది ఏంటి అని అంటే వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మా ముందు పెట్టడం జరిగింది. మొత్తం ఎంక్వైరీ చేస్తే తేలుతున్న బయటకు వస్తున్న విషయం ఏంటి? ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంది. హైడ్రా పోలీస్ స్టేషన్ అయినా ఏ పోలీస్ స్టేషన్ అయినా ఒకే రకంగా పనిచేయాలి. ఒక వ్యక్తిని ఆఫీస్కి పిలిపించాలి అని అంటే ఫోన్లు చేసి నువ్వు రా అంటే ఇదేం ప్రైవేట్ వ్యవహారం కాదు. ప్రైవేట్ వ్యవహారం కాదు ఇది. నువ్వు వాళ్ళకి ఏదైనా విట్నెస్ కోసమో లేకపోతే వాళ్ళని విచారించాలన్నా కూడా నువ్వు ఒక నోటీస్ వాళ్ళకి ఇచ్చి ఆ నోటీస్ ప్రకారంగా వాళ్ళని పిలిపియాలి. ఒక 4-5 సిఐలని, ఏసీపీలని పెట్టుకొని, ఎస్ఐలని పెట్టుకొని ఫోన్లు చేయాలా, బెదిరియాలా, ధమ్కీలు ఇవ్వాలా, పిలిపించి ఆఫీసులలో కూర్చోబెట్టాలి. ఈ పర్టికులర్ కేసులో కూడా ఇప్పుడు మీరు పార్క్ అని డిసైడ్ అయ్యారు, పోయిండు, బోర్డు బాత్ వచ్చిండు. ఏడా? ఇది ఎక్కడ? ఏరియా పేరు చెప్పలేదు కదా నేను. గట్కేసర్ దగ్గర, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ దగ్గర. ఇది సర్వే నెంబర్ 68. సో బోర్డు బాత్ వచ్చిన తర్వాత నువ్వు డిసైడ్ అయినావు కదా పార్కే అని. మరి నువ్వు డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఈ బాధితులని మళ్ళీ నువ్వు ఆఫీస్కి పిలిపిస్తున్నావు? నా ముందున్న వ్యక్తిని చూడండి. ఆయన రైల్వేలో ఏదో కాంట్రాక్ట్ వ్యవహారాలు ఏవో చేసుకునేటోడు అప్పట్లో. ఆయన బ్లైండ్ పాపం. 2015 తర్వాత ఆయనకు షుగర్ అటాక్ అయ్యి కళ్ళు పోయినాయి. ఈయన ఎప్పుడైతే ఆ పార్క్ స్థలంలో బోర్డు పెట్టి వచ్చిందో ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు 90% బ్లాకేజ్తో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు బైపాస్ చేయాలి. బైపాస్ చేయాలంటే శరీరం కూడా సహకరించే అవకాశం కనబడతలేదు. సో ఈ పరిస్థితుల్లో ఆయన్ని మొన్న హైడ్రా ఆఫీస్లో 8 గంటల పాటు కూర్చోబెట్టి నరకం చూపించారు. ఆయనకి అంటే కూర్చోవాలి ఇక, అంతే. ఇక వాళ్ళ కేసు వచ్చినప్పుడు పోవాలా, మాట్లాడాలి, రావాలా. ఏమైనా నోటీస్ ఇచ్చిరా? నోటీస్ ఇచ్చిరా పెద్ద మనిషి? ఏ నోటీస్ రాలే? ఏమి రాలే. ఎవరు చెప్పారు మీకు? మా పిల్లల నోటీస్ ఇంటికి వస్తుంది కదా సార్. నోటీస్ రాలే మాకు. ఫోన్లే? ఎవరు ఫోన్లు చేస్తున్నారు మీకు? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పిఏ పేరుతో, ఎస్ఐల పేరుతో, అక్కడ ఉన్న హైడ్రా ఎస్ఐల పేరుతో వీళ్ళకి ఫోన్లు చేసి మీరు రండి ఆఫీస్కి. పెద్ద మనిషి 8 గంటలు కూర్చోబెట్టిరండి, 8 hours కూర్చోబెట్టిరు. మీరు ఆల్రెడీ బోర్డు బాత్ వచ్చారు కదా, ఇది దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని. బోర్డులు బాతిన తర్వాత ఇంకా మళ్ళీ ఇగో ఇట్లా పబ్లిక్ నోటీస్ దిస్ ల్యాండ్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1 acre 17 గుంటాస్ ఇన్ సర్వే నెంబర్ 67 and 68/1 సాయి ప్రగతి అసోసియేషన్ HMDA లేఅవుట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ పార్క్ ల్యాండ్ ఎట్ గట్కేసర్. ఎవరిది? సాయి ప్రగతి అసోసియేషన్ HMDA లేఅవుట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. దిస్ ల్యాండ్ ఈస్ ప్రొటెక్టెడ్ బై హైడ్రా. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని పెట్టొచ్చినారు. మరి ఇప్పుడు హైడ్రా బోర్డు పెట్టి డిసైడ్ అయిపోయినావు కదా నువ్వు పార్క్ ల్యాండ్ అని.
కొమ్మూరి ప్రతాప్ రెడ్డి లేఅవుట్లో ఉన్న పార్క్ అని. మళ్ళీ ఎందుకు వాళ్ళని పిలిపిస్తున్నావు? మరి అవసరం ఏమొచ్చింది? అయితే లీగల్ డాక్యుమెంట్స్ ఒకసారి మనం వెరిఫై చేస్తే ఇప్పుడు ఏ డాక్యుమెంట్ చూసినా ఎవిడెన్స్ ఏంది? ప్రభుత్వ అకౌంట్స్లో, ప్రభుత్వ ఆన్లైన్ అకౌంట్స్లో ఏముంటే అదే ఎవిడెన్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది పార్క్ కింద ఏమైనా ఉన్నదా? టోటల్ ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఇది ఒక్కసారి ఇది లేఅవుట్ ఎవరిది? ఆయన ఏదో సాయి ప్రగతి లేఅవుట్ ఏదో చెప్తున్నాడు కదా, కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించిన లేఅవుట్ ఇది. ఈ లేఅవుట్లో ఇక్కడ ఇది రోడ్, ఇది నాలా, ఇది నాలా, వీళ్ళకి వెళ్ళడానికి ఇది రోడ్. ఇది అంటే ఈ లేఅవుట్కి వెళ్ళాలి అంటే ఈ రోడ్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళకి రోడ్ లేదు అంతకుముందు. ఈ రోడ్డు కోసం ఏం చేశారంటే ఈ 2 ఎకరాల 1 గుంటకు సంబంధించిన ల్యాండ్ ఓనర్ ఎవరైతే శివారెడ్డి ఉన్నాడో ఆ శివారెడ్డిని వీళ్ళు అప్రోచ్ అయ్యారు. శివారెడ్డిని అప్రోచ్ అయితే శివారెడ్డి అప్పటికే ఈ నందకుమార్కి 20 గుంటలు 2010 అమ్మేసిండు. దాని తర్వాత రైల్వేలో శివారెడ్డికి 3 గుంటల భూమి పోయింది, కాంపెన్సేషన్ వచ్చింది. టోటల్ ఒకటే బిట్టు, 2 ఎకరాల 1 గుంట అన్నది ఒకటే బిట్టు. దాంట్లో 3 గుంటలు రైల్వే ట్రాక్ పడితే దానికి సంబంధించిన కాంపెన్సేషన్ కూడా వచ్చింది. అంటే ల్యాండ్ ఇది ప్రైవేట్దా లేకపోతే గవర్నమెంట్ ల్యాండా లేకపోతే లేఅవుట్లోకి వెళ్ళిపోయినట్ట? అది అయిపోయిన తర్వాత 1 ఎకర్ 17 గుంటాస్ ఈ కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి అమ్మిండు. ఎవరు? శివారెడ్డి. ఆయనకున్న 2 ఎకరాల 1 గుంటల్లో 20 గుంటలు నందకుమార్కి అమ్మిండు. నా ముందున్న ఆయనకి 3 గుంటలు దాంట్లో పోయింది. 1 ఎకరా 17 గుంటలు ఇదే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మనుషులకు అమ్మిండు. దేనికోసం? ఈ రోడ్డు కోసం ఆయన అమ్మిండని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఎవరైతే ఈ శివారెడ్డి ఈ బాధితుల పక్షాన్నే ఉన్నాడు, నేను వాళ్ళకి 20 గుంటలు అమ్మినా అని. హైడ్రా కమిషనర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు, నేను 100% అమ్మిన వాళ్ళకని. కానీ ఆయన కూడా బెదిరిస్తున్నారు, నువ్వు అమ్మలేదు, హద్దులు అట్టున్నాయి ఇట్టున్నాయని. సో మొత్తానికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇది పార్క్ అని చూపించలేదనుకో ఈ లేఅవుట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. లేఅవుట్లో ఖచ్చితంగా పార్క్స్ ఉండాలి కదా, చూపించాలి కదా. అండ్ ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది నాలా కన్వర్షన్ ఎట్లా అయింది? ఈనాటికి భూభారతిలో చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే చూపిస్తున్నది ఎవిడెన్స్. ఇగో సో అండ్ సో సర్వే నెంబర్స్, ఖాతా నెంబర్ 474, మేడ్చల్ మల్కాజ్గిరి, డి శివారెడ్డి ఖాతా నెంబర్. క్లియర్గా 1 ఎకరా 14 గుంటలు పట్టా అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపిస్తున్నది. ఇగో ఇది ఎవరిది? నందకుమార్ది, నందకుమార్ గైక్వాడ్. భూభారతిలో 20 గుంటల భూమి ఇప్పటికీ ఆన్లైన్లో స్టిల్ చూపిస్తున్నది. మరి నువ్వు వన్స్ పార్క్ అని నువ్వు బోర్డు పెట్టినావని అంటే ఇవన్నీ చేంజ్ అయిపోయి ఉండాలి కదా ముందే. ఇవన్నీ ఏం చేంజ్ కాలేదు కదా, స్టిల్ ఈనాటి గవర్నమెంట్ రికార్డ్స్లో అది ఈయన ల్యాండ్ అనే చెప్తున్నది కదా. మరి ఇవేమి చేంజ్ కాకుండా నువ్వు పోయి ఎట్లా బోర్డు పెడతావు? పార్క్ అని ఎట్లా ఎవరు డిసైడ్ చేసిండు? ఇంకొకటి వీళ్ళు సర్వే చేయించినారు బిఫోరు ఎప్పుడు 2023 23లో సర్వేయర్ వచ్చి సర్వే చేసిండు. ఇగో పంచనామా బిల్ ముపాషా మండల సర్వేయర్ గట్కేసర్ మండలం, పంచు పేరు, తండ్రి పేరు, వయసు, వృత్తి, నివాసము అమర్నాథ్ గౌడ్, గణేష్ రెడ్డి, నక్కా సాయిబాబా. మేము 3 పంచులము. మండల సర్వేయర్ గట్కేశ్వర్ గారి పిలుపు మేరకు గట్కేసర్ శివార్లోని సర్వే నెంబర్ 68 ప్రదేశానికి వచ్చాము. సర్వేయర్ గారు మండల కార్యాలయం ఫైలు చేయబడిన ఆదేశాన్ని అనుసరించి సర్వే చేయు నిమిత్తము ఈ గ్రామానికి వచ్చినారు. శ్రీ నందకుమార్ గైక్వాడ్ అండ్ ఇతరులు సర్వే కొరకు పెట్టుకున్న దరఖాస్తు ప్రకారం జిల్లా కార్యాలయంలో సంబంధిత టీపాన్ రికార్డ్స్ లేనందున గ్రామ నక్ష ప్రకారం కొలతలు చేసి హద్దులు చూపించారు. హద్దురాళ్ళు లేని చోట గుర్తులు పెట్టించి హద్దురాళ్ళు పాతుకొనటం కానీ దరఖాస్తుదారునికి తెలిపారు. మేము పంచులము సర్వే చేసే సందర్భంలో ప్రదేశంపై ఉండి పై విషయము మా అందరి ఎదుట రాయించిన పంచనామా పత్రం అని చాలా క్లియర్గా ఉన్నాయి. పంచులు అంతా డిసైడ్ చేసిన తర్వాత వీళ్ళు చుట్టూ ఒక ప్రహరీ గోడ కట్టుకున్నారు. ఇప్పుడు ఆ గోడను గూలగొట్టి పార్క్ అంటాడు. ఇప్పుడు సర్వేయర్ని లోపలేయండి, వీళ్ళందరినీ లోపలేయండి. మరి ఇప్పుడు ఈ ధరణిలో పెట్టిన ఈ భూభారతిలో పెట్టిన రేవంత్ రెడ్డిని లోపలే, రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టు, రెవెన్యూ మినిస్టర్ మీద కేసు పెట్టు. రికార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంకేం ఎవిడెన్స్ కావాలి మీకు? నా పాయింట్ ఒకటి, వీళ్ళు కొనుగోలు చేయలేదా, వీళ్ళని క్రియేట్ చేసిరా? వీళ్ళకి సంబంధించిన సేల్ డీడ్ వీళ్ళు కొన్నట్టుగా. ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసిరో పార్క్ ల్యాండ్ అయినా కూడా రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్ట్రాన్ లోపలై
సబ్ రిజిస్ట్రార్ మీద ఫస్ట్ కేసు పెట్టు. ఈ పాస్బుక్ ఇష్యూ చేసిన ఇగో ఈ పాస్బుక్ నందకుమార్ మీద ఉన్న పాస్బుక్, ఈ పాస్బుక్ ఇష్యూ చేసిన అధికారి మీద కేసు పెట్టు తక్షణమే నీకు దమ్ముంటే. ఏ అధికారంతో, ఏ ధైర్యంతో, ఏ చట్టం, ఏ రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని నోటీస్ ఇవ్వకుండా 8 గంటలు నీ స్టేషన్లో కూర్చోబెట్టి ఒకసారి ఎస్ఐ చేత, ఒకసారి సిఐ చేత, ఇంకోసారి ఏసీబీ చేత ధమ్కీలు ఇప్పిస్తూ ఇప్పటికి మళ్ళీ వీళ్ళని రమ్మంటున్నావు, మళ్ళీ పేషీ ఉంది 2 రోజుల తర్వాత. అరే నువ్వు ఆల్రెడీ పార్క్ అని పెట్టినావు కదా బాబు, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? పార్క్ అని నువ్వు బోర్డు పెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? ఈ పాస్బుక్ ఎవరు ఇచ్చారు మరి? ఎప్పుడు వచ్చింది పాస్బుక్? 20 గుంటలు. ఇది కొత్తది, ఇది పాతదా? The new Andhra government to Telangana government, this is the one. సో లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళకి. ఏం కావాలా? ఇగో సర్వేయర్ చేసిన మ్యాప్ ఇది. ఇగో ఎస్డిఎం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. పోనీ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ, ఎవరినో లీడర్ని పట్టుకొని ఏమైనా దొంగ పేపర్లు క్రియేట్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఇట్లాంటివి ఎన్ని నడిపిస్తున్నారు? ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే పెద్ద ఎత్తున మొత్తం మూటలన్నీ సర్దుకొని కాకినాడ ఎంపీనో లేకపోతే తెలంగాణలో ఇంకో ఎంపీ నియోజకవర్గమే చూసుకొని పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. లేకపోతే మీకు ఈ దందాలన్నీ ఏంది? ఇది ఒక పోలీస్ స్టేషన్కి ఒక ప్రజలను ఎవరైనా పిలవాలి అని అంటే విట్నెస్ కిందనో, నిందితుడి కిందనో, అక్యూజ్ ఇంకేదైనా పిలవాలంటే మీరు నోటీస్ ఇవ్వాల్సిందే. 8 గంటలు ఆ కళ్ళు లేని 90% బ్లాకేజ్ ఉన్న అతన్ని ఎట్లా కూర్చోబెట్టినావు? రేపు పొద్దున ఏమన్నా అయితే నీ హైడ్రా ఆఫీసులో ఎవడు బాధ్యుడు? అసలు ఆల్రెడీ పార్క్ అని బోర్డు పెట్టిన తర్వాత నీ విచారణ ఏంది? మళ్ళా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆ 30 ఎకరాలకు పైన వెంచర్కి మీరు ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే రెరా పర్మిషన్ వచ్చింది. ఎట్లా వస్తుంది? ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనే ఉంది కదా, వీళ్ళ ప్లేస్ నుంచి రోడ్డు పోయింది కదా, చూసిరు కదా మీరు ఇందాక. ఇది లేఅవుట్, వాళ్ళు చూపిస్తున్న లేఅవుట్. ఈ రోడ్డు అంతా శివారెడ్డి అయినట్టు ఆయన అమ్మిందే కదా. వీళ్ళు 20 గుంటలు ఉన్నది, దాంతోపాటు ఎకరం 17 గుంటలు. సో ఈ రోడ్డు నాలా కన్వర్షన్ ఎట్లా అయింది? కాలేదు కదా మరి. ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ కిందనే చూపిస్తుంది కదా. ఇప్పుడు శివారెడ్డి ఆయన కనుక ఏదైనా అనిపించి ఎవరో ఒక ఎంత ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకుండా రఘు అనే ఇంకొక పర్సన్కి ఇప్పుడు శివారెడ్డిలో అమ్ముకోవచ్చు, డబ్బులు వస్తాయి. 100 డాక్యుమెంట్స్, మల్టిపుల్ డాక్యుమెంట్స్, ఇది మొత్తం అయ్యేదాకా డాక్యుమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి ఇప్పుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి మీద కేసు పెట్టినావా? ప్రతాప్ రెడ్డి పేరు మీద ఉందో, నరసింహారెడ్డి పేరు మీద ఉందో, ఎవరి పేరు మీద ఉందో? వితౌట్ నాలా కన్వర్షను అగ్రికల్చర్ ల్యాండ్ దగ్గర ఉన్నదానికి రోడ్ ఎక్కడిది? పర్మిషన్ ఎట్లా ఇచ్చిన? ఎవడు ఇచ్చినాడు? వాడి మీద కేసు పెట్టినావా? ఏమైంది? ఎంత భూమి ఇది పెద్ద మనిషి? 20 గుంటలు సార్. 20 గుంటలా? ఎప్పుడు కొన్నారు? 2009-10 కొన్నా. 2009-10లో కొన్నారు. నిన్న ఏ ఆఫీస్కి పోయారు మీరు? రిజిస్టర్డ్ ఆఫీస్ గట్కేసి, అది ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఉంటాం గట్కేసి. కాదు మొన్న హైదరాబాద్ పిలిచినారు సార్. మీరు మాట్లాడిరా? వచ్చి కూర్చోమన్నారు. దగ్గర 8-9 అవర్స్ కూర్చొని పెట్టింది. దాని తర్వాత ఆయన బిజీ ఉన్నాడు, రేపు వస్తాడు. 7:30, 8 o'clock అన్నారు. మీరు రేపు రండి, ఇప్పుడు ఆయన మాట్లాడు నౌకైతే అప్పియే గంగాధర్ నేను పోయి రిక్వెస్ట్ సార్ కొంచెం ఆయన కనిపించదు, మాకు తెలియదు కూర్చోలేకుంటే ఈ చెత్తని ఎందుకు తీసుకొచ్చినారు అని చెప్తున్నాడు. ఎవరు? కొన్ని అయితే చెత్త అంటున్నాడు. మరి పిలిపించిన ఎవడెవడు? మరి వాళ్ళే పిలిపించారు కదా. చెప్పండి. హైదరాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ కాయన సయ్యదుల్లా మాకు చెప్పిండు. దీని ముందు పోతే మేము పేపర్లు వేసినాం అంటే వేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే మీరు హైదరాబాద్ రండి, మనం కూర్చొని మాట్లాడదాం. అయితే నేను 2 o'clock వెళ్ళిన. అంటే అడుగుతా ఆయన ఏమన్నా అంటే మీరు 1:30, 2 o'clock రండి. మేమందరం ముగ్గురం వెళ్ళాం, శివారెడ్డి కూడా. పోయి 2 o'clock నుంచి 6:30 అయింది, 7:30 అయితే ఆయనకు నైటా ఈవినింగ్ 7:30 అయింది. ఏం సార్ అంటే మా పాప చెప్పి సార్ ఆయనకు కనిపించదు, ఆయనకు
మందులు తీసుకోవాలంటే గమ్మనుకో ఈ చెత్తను ఎందుకు తీసుకువస్తున్నావు అని ఇట్లా చెప్పి ఇక దాని ఫస్ట్ థింగ్ నాకేం కనిపించదు సరిగా వీలే ఏమో. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఎవరైతే హైడ్రా ఆఫీసర్ ఉన్నాడో నీ భూమిలో పోయి బోర్డు పెట్టిండు ఇది పార్క్ అని. ఆయన బోర్డు పెట్టి దిస్ ల్యాండ్ బిలాంగ్ ప్రొహిబిటెడ్, దిస్ ప్రొహిబిటెడ్ అని బోర్డు పెట్టిండు. మా జాగా మీద ఫెన్సింగ్ వేసుకున్నాడు, ప్రొహిబిటెడ్ అని వేసిండు. మీరు కొనలేదు అంటుండే ఆయన, తప్పుడు కొనడం మీద వేరే దగ్గర ఉంది ఇక్కడ లేదని అంటున్నాడు, కాలువల పోయింది మీద ఏదో చెప్తున్నాడు. సార్ ఇక మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మొత్తం. అది ఆంధ్ర నుంచి తెలంగాణ తీసుకురావాలంటే ఈమెయిల్ చేసి మేము ఇద్దరం పోయి చేసాము. దాని తర్వాత కూడా వాళ్ళు అది దానికి ఒక 2 months 3 months పడ్డది తెలంగాణకి వచ్చడానికి. మళ్ళీ శివారెడ్డి గట్రా ఆయన ఈజ్ మ్యాక్సిమం మాకు హెల్ప్ చేసిండు సార్. మీకు అమ్మిన ఆయన ఇంకా ఆయన మ్యాక్సిమం మాకు ఆయనకు దగ్గర 20-25 years ఫ్రెండ్షిప్. ఓకే. కానీ ఆయన మాకు అంటే హెల్ప్ మీ. ఏమైంది మీరు చెప్పండి అమ్మా, ఇట్లా పట్టుకోండి పర్లేదు. ఓకే, ఏం జరిగింది, ఎవరు ఫోన్ చేస్తున్నారు మీకు? గంగాధర్ సార్ ఫ్రమ్ హైడ్రా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏమంటున్నారు ఫోన్ చేసి? పర్సనల్ పేషీ పెడతాము, పర్సనల్ పేషీ పెడతాం, పర్సనల్గా హెల్ప్ చేస్తాము, అంతా సాల్వ్ చేస్తాం. కానీ రంగనాథన్ సార్తో మాట్లాడనివ్వట్లేదు, ఆయన కలవనివ్వట్లేదు. అరౌండ్ 300 అపాయింట్మెంట్స్ అయినా కూడా మాకు పంపించలేదు. అండ్ మాకు కూర్చోమని చెప్పారు. చూస్తాం రిలాక్స్, ఐ విల్ డూ ఆల్ ద వర్క్ అని అలా చెప్పాయి, ఏమీ చేయలేదు. మళ్ళీ 7:30కి ఏసీపీతో కల్పించారు. ఏసీపీతో కల్పించిన తర్వాత ఇది హైడ్రా ల్యాండ్, ఇది నాలా హైడ్రా కింద వస్తుంది, ప్రైవేట్కి ఇవ్వరు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అలా చెప్తున్నారు ప్రెషర్ చేసి. మేము చెప్పిన ఇది ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, నాలా ఎక్కడ వస్తుంది అది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోతుంది అని చెప్తున్నారు. మీ దాంట్లో పార్క్ అని చూపించారట కదా, లేఅవుట్ వేసిన వాళ్ళు ఇది పార్క్, ఇది మా అదే ల్యాండ్, వీళ్ళు ఏదో కాలువల దగ్గర ఉందో ఎన్నో ఉందని చెప్తున్నారట కదా. ఇల్లీగలీ యాక్చువల్లీ నరసింహారెడ్డి ఇంకా కోమూరి ప్రతాప్ రెడ్డికి వాళ్ళు ల్యాండ్ కొన్నారు. వాళ్ళకి క్లియర్గా తెలుసు ఇది 20 గుంటస్ మాది అని. తెలిసినా కావాల్సుకొని బౌండరీ పెట్టుకొని వాల్ పెట్టుకున్నారు. ఇంకా ఇల్లీగల్గా యాజ్ పర్ HMDA రూల్స్ ప్రకారంగా వాళ్ళు బౌండరీ కట్టుకోకూడదు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ నాలా కన్వర్షన్ అవ్వలేదు. అయినా కానీ బౌండరీ వేసుకొని ప్రూఫ్స్ నాలా మీద రోడ్ వేసి రెడీ పెట్టుకున్నారు. ఇంకా రాజీవ్ అని పర్సన్ HMDA లో ఆయనతో కలిసి నేను చూసుకుంటా అని రోజు మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీ ల్యాండ్ ఉంది నేను చూసుకుంటా అంతా అయిపోతుంది అని చెప్పి మా ఫైల్ని అసలు మూవే చేయలేదు. 2022లో నేను కంప్లైంట్ ఇచ్చాను HMDAలో. 22 నుంచి ఇది ఇలానే తిప్పుతున్నారు. రేపు కమిషనర్ సర్ఫరాజ్ కూడా మీద లేదా మేము లీగల్గా కన్ఫర్మ్ చేస్తాం. AD సర్వే అయింది, సబ్ సర్వే అయింది. కలెక్టర్ క్లియర్ గా మెన్షన్ చేశారు. హరీష్ ఇంతకు ముందు ప్రొహిబిషన్ లో ఉంటే కలెక్టర్ హరీష్ సార్ ప్రొహిబిషన్ నుంచి ల్యాండ్ ని తీశారు. దాని తర్వాత ఈ ల్యాండ్ కి మాకు తెలంగాణ పాస్బుక్ వచ్చింది. దాని తర్వాతనే మేము AD సర్వే పెట్టమన్నారు. ఫోర్స్ఫుల్లీ అన్నీ తెలిసిన సర్వే అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సర్వే మీరు చేసిన సర్వే రాంగ్ అని మళ్ళీ డబుల్ టైం సర్వే చేపించి ఫోర్స్ చేస్తున్నారు. నరసింహారెడ్డి, రాకేష్ రెడ్డి, కోమూరి ప్రతాప్ రెడ్డి. రాకేష్ రెడ్డి సన్ ఆఫ్ కోమూరి ప్రతాప్ రెడ్డి కొడుకు. అండ్ సర్వే రోజు AD సర్వే అయిన రోజు మాకు బెదిరించి మీ ల్యాండ్ నాలలో పోయింది, మీ జాగానే లేదు అని ఇలా ప్రెషర్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు హైడ్రా ఆఫీస్ లో ఏమంటున్నారు మీకు? పర్సనల్ గా మాట్లాడదాం, కూర్చుందాం అంటున్నారు. పేషి పెడతాము, అందరినీ పిలుస్తాము. ఆల్రెడీ బోర్డే పెట్టారు కదా పార్క్ అని, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు మా జాగానే లేదు అని. అలా అక్కడ పిలిచి లేదని డిసైడ్ అయిపోయి వాళ్ళు బోర్డే పెట్టారు కదా. అవును. ఇప్పుడు ఒకవేళ మీరు ఆ ప్లేస్ లోకి వెళ్తే వాళ్ళు మీ మీద ట్రెస్ పాస్ పెట్టాలి. అవును. మీది ల్యాండ్ అని
వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద మీరు ట్రెస్ పాస్ కేసు పెట్టాలి. ఇప్పుడు ఎవరి మీద ట్రెస్ పాస్ కేసు పెట్టాలి? మేము హైడ్రా పైన ట్రెస్ పాస్ పెట్టాలి. పోలీస్ కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఏం తీసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళారు మీరు? గట్కేసర్ పోలీస్ స్టేషన్, ఏసీపీ రచ్చకొండ ఆఫీస్, అక్కడ కూడా వెళ్ళాము. రచ్చకొండ హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో వెళ్తే వాళ్ళు అక్కడ కూడా కంప్లైంట్ తీసుకోలేదు. ఈయన ఫోన్ చేసి వాళ్ళని అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మీ డాడీ అక్కడ మీరందరూ హైడ్రా ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ కన్వర్జేషన్ లో హైడ్రా ఆఫీసర్లు ఏమైనా అదర్ పర్సన్స్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారా? లేదు. అదర్ పర్సన్స్ మీన్స్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మనుషులు గాని, రాకేష్ రెడ్డి వాళ్ళ సన్తో మాట్లాడుతున్నారు, సయ్యదుల్లా ఇంకా గంగాధర్. వాళ్ళు హైడ్రా రంగనాథన్ సార్ ని కలవనివ్వట్లేదు. ఏమైనా ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ మనుషుల్ని పంపించి మాకు డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు, ఇంతకు తీసుకో, ఇంతే డబ్బులు ఆఫర్ చేస్తున్నారా? అవును, డబ్బులు. వాళ్ళది అయినప్పుడు డబ్బులు ఎందుకు ఆఫర్ చేస్తున్నారు మీకు? ఎంతవరకు దాకా వచ్చారు? ఫస్ట్ 65 lakhs ఇస్తా అన్నాడు. మేము అన్నాం మాకు అది మా ల్యాండ్, మాకు అమ్మాలని లేదు, మీరు ఫోర్స్ చేస్తున్నారంటే సరే 1 crore ఇస్తా, మళ్ళీ దాని తర్వాత 2 crore 30 lakhs అని అలా చెప్పాడు. మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పట్లేదు. మేము అన్నాము మా ల్యాండ్ మాకు కావాలి, మాకు అమ్మాలని లేదు. జోర్ జబర్దస్తి చేసి అది రోడ్ ఉంది, రోడ్ ని ఫోర్స్ఫుల్లీగా ఇదే కావాలి, మా ప్లేస్ కి రోడ్ వచ్చింది కానీ ఆయనకి రోడ్ కావాలి కాబట్టి ఆయన ఫోర్స్ చేసి ఇదంతా క్రియేట్ చేసి, ఆయన లేఅవుట్ కి ప్రాబ్లం అవుతుందని ఇదంతా క్రియేట్ చేసి మాకు ట్రబుల్ చేస్తున్నాడు. మేము డబ్బులు అంటే గవర్నమెంట్ రేట్ లో అంటున్నాడు. ఈవెన్ ఈ టైంకి ఈ రేట్ లో అకార్డింగ్ టు జిహెచ్ఎంసి రూల్స్, ఆ రూల్స్ ఉన్న ప్రకారంగా ఆయన అది కూడా ఆఫర్ ఇవ్వట్లేదు, తీసుకున్నా. సో మీరు ఇక్కడ రండి, నీకు ఆడియో ఓన్లీ వినిపిస్తా. నా ముందు ఎవరైతే ఆయనకేం కెమెరా పెట్టకలే, ఆయన ఫేస్ చూపించొద్దని ఇబ్బంది పడుతున్నాడు. ఎవరైతే వీళ్ళకి అమ్మిన శివారెడ్డి ఉన్నాడో నా ముందే ఉన్నాడు. సో తన ఆడియో వినండి ఒకసారి. ఇప్పుడు భూమి అమ్మారు ఆయనకి, వాళ్ళకి 20 గుంటలు అమ్మారు. ఇప్పుడు ఆ 2 ఎకరాల 1 గుంట మీ భూమి ఒక సింగిల్ బిట్టేనా? సింగిల్ బిట్, ఒక బిట్టే. సో దాంట్లో 20 గుంటలు వీళ్ళకి అమ్మారు, ఎకరా 17 గుంటలు కుమ్మూరు ప్రతాప్ రెడ్డి నరసింహరెడ్డి వాళ్ళకి అమ్మారు. 3 గుంటలు రైల్వేలో పోయింది. కాంపన్సేషన్ రైల్వే వాళ్ళు కాంపోజిషన్ నాకు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు రైల్వే వాళ్ళు మీకు కాంపన్సేషన్ ఇచ్చారు అని అంటే అది మీ పట్టా ల్యాండ్ అనే ఇచ్చారు కదా? పట్టా ల్యాండ్ కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది, లేకుంటే రిజిస్ట్రేషన్ కాకపోగల. మరి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు వీళ్ళ 20 గుంటలు వీళ్ళది కాదు. నేను నమ్మాను 20 గుంటలు ఉన్నది. నేను ఆల్రెడీ సర్వే కూడా వెళ్ళాను. నేను అయితే వాళ్ళు సర్వే పిలిచారు, వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు. వెళ్ళాను, వెళ్తే నా సిగ్నేచర్ కూడా తీసుకున్నాను సర్వే వాళ్ళు. ఓకే, సర్వే చేసిన తర్వాత సర్వే చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏడీ వాళ్ళు వచ్చిన తర్వాత 2022-23లో చేసి సర్వే. ఓకే, ఇప్పుడు ఈ విషయం ఏంది అసలు, ఏంది వెనకాల జరుగుతున్నది ఏంది? యాక్చువల్గా వీళ్ళు అక్కడ స్థానంలో లేకుండే, పూణేలో వెళ్ళిపోయింది లేకుండే వీళ్ళు. అప్పుడు ఈయన కుమారు ప్రతాప్ రెడ్డి నరసింహరెడ్డి అందరు కొన్నారు, రాకేష్ వాళ్ళు కొన్నప్పుడు ఆ భూమికి 20-30 ఎకరాల ల్యాండ్కు లేఅవుట్ కోసం పోనీకే నాలా మీకు వెళ్ళి రోడ్ వేసుకొని పోవాలని నా ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ తోటి నేను ఎకరా 17 గుంటలు ఇచ్చిన, నేను నా పట్టా ల్యాండ్ కాదన్నప్పుడు వాళ్ళకు రిజిస్ట్రేషనే కాదు కదా, నా పట్టా ల్యాండ్ కాబట్టి రిజిస్ట్రేషన్ అయింది. అయితే వాళ్ళు జస్ట్ తవ్వ కోసం నా ల్యాండ్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నేను అమ్మేసుకున్నాను. 3 గుంటల ల్యాండ్ రైల్వేలో పోయింది, రైల్వే వాళ్ళు కూడా కాంపోజిషన్ ఇచ్చారు. 20 గుంటలు నందకుమార్ గౌడ్కి నేను 2009-10లో నేను అమ్మినా. ఇలా 2019లో వీళ్ళకి ఎకరా 10 గుంటలు అమ్మినా. సో ఇప్పుడు వీళ్ళదే భూమి, ఏం డౌట్ లేదు. ఇప్పుడు హైడ్రా ఎందుకు బోర్డు పెట్టింది? వీళ్ళు వాళ్ళ దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ ఉండి బోర్డు పెట్టారు? ఇప్పుడు వాళ్ళు కూడా హైడ్రా వాళ్ళు కూడా రెవెన్యూ వాళ్ళని సర్వేని అడిగే కదా చేయాల్సింది. అవును, మరి ఎట్లా ఎవరు ఇచ్చారు, ఎట్లా జరిగింది ఇది? అది తెలియదు, అది ఎట్లా తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళు 20 గుంటలు వీళ్ళని చాలా రోజులు సర్వే చేస్తున్నారు కదా. సర్వే చేసినప్పుడు వాళ్ళు కాంపౌండ్ వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు పార్కింగ్ అనుకొని పార్క్ వదిలేసుకురు. వీళ్ళు ఏం చేసారు, సర్వే చేసుకొని జాగా మాది అని చెప్పి వీళ్ళు జాగా తీసుకుని. హైడ్రా వీళ్ళ పక్షాన ఉండాలి కదా, రియాలిటీ ఏందన్నది అంతగా ఉండాలి కదా. ఇప్పుడు నీది ఇంకా మీ మీదనే చూపిస్తుంది, మరి మీరు అమ్మేసారు కదా మొత్తం. నాలా మేమైతే అమ్మినాం, మరి మీ పేరు మీదే ఉంది ఎట్లా తెలియదు, అది మనకు తెలియదు. కాకపోతే మేము అమ్మినాం. ఇది అంటే నా భూభారతిలో ఇంకా స్టిల్ మీ దాని మీదనే, ఇప్పుడు మీరు కూడా అమ్ముకోవచ్చు, మళ్ళీ అమ్ముకోవచ్చు. కానీ అప్పుడు మనం అమ్మేసినాం, మనం స్టిల్ మీ పేరు మీదనే ఉంది మళ్ళీ మొత్తం ల్యాండ్ అంతా. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు మీరు? నేను ఇలా సపోర్ట్ కూడా. హైడ్రా వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని?
నన్ను హైదరాబాద్ సైదుల్లా నా ఎస్ఐ ఉండు కదా అతను ఏమంటాడంటే నువ్వు రాకేష్ తోటి నువ్వు సర్వేకు అయినావు కదా, నువ్వు సర్వే అయితే సర్వే సైన్ అయినట్టు అందులో ఎంక్వైరీలో సైన్ చూపి అని నేను అడిగిన. అడిగితే నీ సైన్ చూపిమంటే సైన్ చూపించలే నాకు. అయితే నువ్వు పోలీస్ స్టేషన్ నడు ఏసీపీ దగ్గరికి వెళ్దాం పదా అంటే నడు పోదాం. మేము చేసింది ఆయనకి 20 గుంటలు, నాకు ఉన్నది 2 ఎకరాల గుంట, 20 గుంట వీళ్ళకి అమ్మినా, ఎకరా 10 గుంటలు వాళ్ళకి అమ్మినా, మిగిలిన గుంట మిగులుతుంది. అయినా నేను వాళ్ళ ల్యాండ్లో వీళ్ళు పార్క్ వేసుకున్నారు, ఉపజాలు తీసుకుని వాళ్ళ కమిషనర్ గారు కూడా స్పందించి వీళ్ళకి ఏదైనా న్యాయం చేయమని చెప్పిండు ఆ రోజు. మీరు మాట్లాడతారు బ్రదర్, మీరు వీళ్ళ అబ్బాయా? మీకున్న డౌట్స్ ఏంది, మీకున్న అనుమానం ఏంటి? మీరు కూర్చోండి పెద్ద మనిషి, దగ్గరండి మీరు. అనుమానం అంటే ఇప్పుడు వీళ్ళు కోమర్ ప్రతాప్ రెడ్డి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడతారు. ఫస్ట్ అవునండి మీది కూడా జాగా ఉంది అని చెప్తారు. మళ్ళీ వెనకాల నుంచి ఏదో లైక్ పొలిటికల్ గా లైక్ యూనో మైండ్ గేమ్, ఎండ్ ఆఫ్ దట్ మైండ్ గేమ్ ఆడి మళ్ళీ వాళ్ళు వచ్చేసి పక్క నుంచి మీడియేటర్ మధ్యలో వాళ్ళ మధ్యవర్తి వాళ్ళని పంపించి మరి మాట్లాడతారు. 3.5 lakhs crores ఇస్తాం మేము. ఫస్ట్ 65 నుంచి స్టార్ట్ చేశారు. 3.5 crore దాకా వచ్చారు. 3.5 అంటే 65 ల్యాండ్ కాస్ట్ అక్కడ. ల్యాండ్ కాస్ట్ వచ్చేసి 20,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది అక్కడ. సో అలా అన్నట్టు ఫస్ట్ 65 మళ్ళీ వాళ్ళు వచ్చేసి మీ 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 ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు, వాళ్ళు సరే మాకెందుకు, మీ జాగా ఉంది కదా మేము తీసేసుకుంటాం, అమ్మేయండి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ రేట్ మీద. అలా చేస్తూ 65, 1 crore, 2.2, 2.30, ఇప్పుడు 3.5 crores వరకు వచ్చారు వాళ్ళు మొన్న రీసెంట్ గా. మరి అంత అవసరం ఏముంది పార్క్ ల్యాండ్ అని ఈయన డిసైడ్ చేసినప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది మీకు? లేదు కదా. లేదు. అవును. మళ్ళీ ఇప్పుడు హైడ్రాలో వెళ్ళి హైడ్రా వాళ్ళు ఇదే కూర్చోబెట్టుకొని దాగు చూపించేస్తూ ఇద్దరు మా సిస్టర్ మీద లేకపోతే ఇది మీ జాగానే కాదు, ఇప్పుడు అమ్మిట్ అయినా చెప్తుండు ఇది మీ జాగా, అమ్మిట్ అయినా వచ్చి మీకు చూపిస్తాం, మేము ల్యాండ్ చూపిస్తాము, ఎక్కడ హద్దులు చూపిస్తాము అన్నట్టు కూడా అన్న. లేదు నీకే తెలీదు, ఇప్పుడు అమ్మిట్ అయిన దగ్గర ల్యాండ్ హద్దులు ఉంటాయి కదా, ఆయనకు తెలిసే ఉంటాయి. కానీ వీళ్ళు హైదరాబాద్ ఏమంటున్నారు నీకు తెలీదు అన్నట్టు, మీకు తెలీదు. ఇలా కూర్చోబెట్టి ఇది దాదాపు ఒక 4 years నుంచి అవుతుందండి. ఇది ఒక 4 years నుంచి ఇదే నడుస్తుంది. ఇప్పుడు మా హద్దులు వచ్చినాక మేము బౌండరీ వేసుకున్నాక వాళ్ళు ఈ ఆఫర్ స్టార్ట్ చేశారు డబ్బులు ఇవ్వడం. ఇప్పుడు మీ గోడ మొత్తం హైడ్రా వచ్చి కూలగొట్టింది. హైడ్రా వచ్చి కూలగొట్టింది. కూలగొట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మేము యాక్చువల్లీ మీకు ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఎలాంటిది లేదు, ఏం ఇవ్వలేదు. నాట్ ఈవెన్ ఫోన్ అప్పుడు ఫోన్ కాల్ లో కూడా నోటీస్ లేదు. మేము యాక్చువల్లీ మేమే హైదరాబాద్కి చెప్పేసి ఇది మా ల్యాండ్ అన్నట్టు మేము కాల్ కూడా చేసిన. ఆల్మోస్ట్ ఒక 4 to 5 జేసీబీ హైడ్రా జేసీబీస్ వచ్చాయి, 22 members పోలీసు వాళ్ళు వచ్చారు. అంటే మేము ఆ వాల్ కట్టిన 3rd, 4th డేనే వాళ్ళు కూలగొట్టేశారు. మేము ఎవ్రీడే మార్నింగ్ వాల్ కట్టేసినాక ఎవ్రీడే మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళి కొంచెం ఉండడానికి అన్నట్టు కూర్చుంటే మేము ఆ రోజు లేట్ అయిపోయింది. మేము నార్మల్లీ 8 o'clock వెళ్తాము, ఆ రోజు 10 అయిపోయింది. అంత లోపు వాళ్ళు కూలగొట్టి మీకు కనీసం వచ్చి నోటీస్ ఇవ్వాలి కదా. అవును, నోటీస్ ఏం నోటీస్ ఏం ఇవ్వలేదండి. నాట్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు దాంట్లో? వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు బాతున్న బోర్డులో సాయి ప్రగతి అసోసియేషన్ HMDA లేఅవుట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ పార్క్ ల్యాండ్ ఎట్ గట్కేసర్. సో కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి సంబంధించిన లేఅవుట్ లో ఉన్న పార్క్ ఇది అంటున్నారు. మేము దాదాపు ఒక 4-5 months కింద, ఒక ఆల్మోస్ట్ 6 months కింద హైడ్రా కమిషనర్ కూడా ఒకసారి చెప్పాము, సార్ పార్క్ ల్యాండ్ మా ల్యాండ్ ని పార్క్ చేశారు అన్నట్టు ఒక నోటీస్ లో అన్నట్టు పెడదాము అన్నట్టు చెప్పాము కూడా. సో వాళ్ళు చూసారో లేదో తెలియదు. బట్ దెన్ ఆఫ్టర్ విచ్ మేము సర్వే అయిపోయినాక కట్టాము. ఇది కట్టినాక వీళ్ళు కూలగొట్టేశారు. ఇది పెట్టారు. ఇదంతా మా వాల్. సో విషయం చూడండి, ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో పార్కులు, పబ్లిక్ పార్కులు కబ్జాకు గురైనవి. ఒక లేఅవుట్లో పార్క్ కోసం కేటాయించాల్సిన స్థలము ఆ రియల్ ఎస్టేట్ కంపెనీది ఆ లేఅవుట్లో లేకపోతే ఇది నాదే స్థలం అని ఎవరో వెళ్ళి ఆయన కంప్లైంట్ చేస్తే దానికోసం మొత్తం హైడ్రా ఆఫీసర్లు అంతా వెళ్ళి గట్కేసర్లో మూలకు పోయి ఆడపోయి గులగొట్టి వచ్చిన కూడా నడి హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జా అయినారా బాబు అంటే వాటి గురించి పట్టించుకుంటాడు లేడు. గట్కేసర్ 20 గుంటల భూమి అంటే 1/2 ఎకరం భూమి, అక్కడ పార్కుని కాపాడినట్టు అక్కడ పోయి బోర్డు పెట్టి వచ్చిండు.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా ఎంత ఇంటెన్షనల్గా, ఎంత పార్షియాలిటీతో ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారు. మీరే ఆన్సర్ చెప్పండి. మేము మీకేం క్వశ్చన్ చేయాల్సిన అక్కర్లేదు, మీరు ఆన్సర్ చేయండి. రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు వీళ్ళు బాధితులు మా దగ్గరికి వచ్చారు, మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇన్ఫర్మేషన్ ప్రజలకి. మేము చాలా జెన్యున్గా ఉన్నామని చెప్పండి. మీరు జెన్యున్గా ఉంటే ఫస్ట్ మీరు రికార్డ్స్ అన్ని మార్చండి. రెవెన్యూలో మొత్తం ఉన్న ధరణి భూభారతిలో ఉన్నదాన్ని మార్చండి. వీళ్ళకి ఇచ్చిన పాస్బుక్స్ క్యాన్సిల్ చేయించండి మీకు దమ్ముంటే. మీరు ఏ ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎట్లా కూలగొడతారు? ఇది ట్రెస్ పాస్. ఇది 100% దీన్ని ట్రెస్ పాస్ కింద చూడాల్సిందే. రంగరాజు మీద ట్రెస్ పాస్ కేసు బుక్ చేయాల్సిందే. హైడ్రా ఆఫీస్ నుంచి ఇగో రాత్రి ఎంత అయింది టైం అప్పుడు? 8:30. 8:30, 9 గంటల రాత్రి. ఇగో ఈ పెద్ద మనిషి ఎట్లా బయటకు వస్తుంది చూడండి. అవసరం అండి ఇంత? ఏమరాచకం ఇది? ఇంత టార్చరా? అవసరమా మీకు ఇది? ఇగో ఇప్పుడా? ఆ రోజు వీళ్ళ పిఏ, ఏసీపీ వాళ్ళ పిఏ. ఏం దుర్మార్గం ఇది? కనీసం బతికే అవకాశం కూడా లేదా? ఆయన తిన్నడా, తినలేదా, షుగరా, బీపీయా, హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి, బ్లైండ్, కళ్ళు లేవు. ఎంత ఇచ్చిండు ప్రతాప్ రెడ్డి? ఎంత ఇస్తే ఇంత అరాచకం చేస్తున్నారు మీరు? కూర్చున్నంతసేపు ఏమన్నా ఫుడ్ ఇచ్చారా? ఏం ఇవ్వలేదండి, ఏం లేవు. నథింగ్. అక్కడ రిసెప్షన్లో కూర్చోబెట్టి అంతే, ఇక లైక్ కూర్చోండి, మేము వస్తున్నాము, ఒక 2 minutes, ఒక 5 minutes ఆగండి మీరు అన్నట్టే ఉంది. మీరు వెళ్ళిపోతే ఆ నుంచి మేము ఉండమని, మాకు అన్యాయం జరగొద్దు అని మేము వెయిట్ చేస్తున్నాం. కానీ అక్కడ అసలు రెస్పాన్సే లేదండి. మీరు రండి అన్నట్టు ఒక వే ఆఫ్ అప్రోచ్ కూడా సీనియర్ సిటిజన్ అన్నట్టు లేదు. అసలు వాళ్ళు మాట్లాడేది ప్రాపర్ గా లేదు. మళ్ళీ ఫోర్స్ చేయడము, ఇది మీ ల్యాండ్ కాదు, మీదే తప్పు అన్నట్టు ఒక వాళ్ళకు ఎప్పుడు ఒక లూప్ పోల్ దొరికి మీ తప్పు అన్నట్టు చెప్పడానికే వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. అంత మాటల్లో ఏదో ఒకటి చెప్పి, ఇప్పుడు పెద్ద మనిషి కొంచెం గట్టిగా మాట్లాడితే కొంచెం భయపడిపోతున్నారు. అలా కదా. ఏమైంది? స్ట్రోక్ వచ్చిన తర్వాత స్ట్రోక్ ఈ ల్యాండ్ కూలగొట్టి, ఐ మీన్ బౌండరీ ప్రీకాస్ట్ వాల్ ఇది చేసినాక ఆ షాక్ లో హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చేసి 90% బ్లాకేజ్ ఉంది. ఇప్పుడు బైపాస్ కి కూడా చేయాలి అంటే అవ్వట్లేదు, ఏజ్ వల్ల అవ్వట్లేదు. సో ఇలా అంటే తను ఆ మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు దాదాపు. అయినా నేను వస్తాను, ఫస్ట్ మన జాగా మనకు రావాలి అన్నట్టు ఒక ఉద్దేశంతో అయినా ఆపరేషన్ వద్దు నాకు ఇప్పుడే అన్నట్టు కూడా ఉన్నారు. సో ప్రజలారా అర్థం చేసుకోండి ఎంత ఘోరమైన పరిస్థితి అన్నది. అవతలోడి మీద ఈజీగా దుమ్మెత్తి పోస్తుంటారు, వాళ్ళు చేసే వ్యవహారాలు మాత్రం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంటెన్షనల్ లేకపోతే, మీకు ఇది లేకపోతే, ఎక్కడో గట్కేసర్ దగ్గర ఒక లేఅవుట్లో పార్క్ కోసము మీరు అక్కడ వెళ్ళి కూలగొట్టొచ్చారు కదా. మరి రికార్డ్స్ ఏమి అన్నీ కూడా వీళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి కదా, రికార్డ్స్ ఏం మారలేదు కదా, సర్వేయర్ వీళ్ళదే భూమి అని తేల్చిండు కదా, వీళ్ళు హద్దులు నిర్ణయించుకున్నారు కదా. ఏం కొంపలు మునిగిపోయినాయి అంతగా? అది కూడా ప్రైవేట్ ల్యాండ్ కిందకే వస్తుంది ఒక రకంగా. సరే పార్కులు గవర్నమెంట్ దాని కింద మార్టిగేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా అది కూడా ఒక ప్రైవేట్ లేఅవుట్కి సంబంధించిన వ్యవహారమే అది. కానీ ప్యూర్లీ పబ్లిక్ పార్కులు కబ్జా అయినాయి, పబ్లిక్ చెరువులు కబ్జా అయినాయి. వాటి మీద మాత్రం మీకు అడుగు ముందుకేయడానికి ఇంట్రెస్ట్ రాదు. సో ఖచ్చితంగా వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే. మీరు హైడ్రా మీద ట్రెస్ పాస్ పెడదాం అనుకుంటున్నారు. అవునండి. యా. సో పోలీసులు మాత్రం కేసు తీసుకుంటలేరట. మరి హైడ్రా రాజ్యాంగానికి లేకపోతే ఈ చట్టాలకు అతీతంగా పనిచేస్తున్నదా? చెప్పాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇట్లాంటి ఆఫీసర్లను తక్షణమే తీసి పడేయండి. అసలు ఈ హైడ్రా వల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో నీ ముఖ్యమంత్రి సీటు కూడా అంతే నష్టం జరుగుతుంది. ఆలోచించకపోతే ఆగమే మీ బతుకు కూడా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.